జరీనా అపురూప ప్రేమ గాథ ఎపిసోడ్ 05 కింగ్ గ్రాండీ ఎలా మరణించాడు? దిజునా క్రోమోస్ గ్రాహం పై మారణ హోమం చేయడంలో చివరి అంకం పూర్తి చెయ్యడానికి రెడీ అయింది దిజునా. తన యొక్క మంత్ర ప్రభావం చేత అక్కడ రాజసౌధాన్ని కాపాడే మాంత్రికులు అందరూ దిజునా యొక్క మనః తరంగాలతో ప్రభావితమై హిప్నోటైజ్ చేయబడ్డారు. వాళ్లు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితిలో దిజునా వైపు అడుగులు వేస్తున్నారు. సుమారుగా 10 మంది వరకు ఒక లైన్లో నిలబడ్డారు. దిజునా తన చేతులు చాచింది. ఇలా మాట్లాడుతోంది. దిజునా, రా ప్రియా, నా ఆదరాలు అందుకునే మొట్టమొదటి అవకాశం నీకే ఇస్తున్నాను. నా పెదవులు రుచి చూసి, వాటిల్లోని అమృతం ఒక్కసారి నీ నోటితో తీసుకున్నాక, నీకు ఇక జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు. నా గురించే కలలు కంటూ అలా ఉండిపో. నీకు నీ జీవితంలో ఎన్నడూ రుచి చూడని సుఖం ఈ రోజు చూస్తావు. రా ప్రియారా, నీకు ఏ భయం లేదు. నా కళ్లల్లోకి చూడు, నా కళ్లల్లోకే చూడు, నా అందాన్ని అనుభవించు. రా ప్రియా, రా, నీ కోరిక తీర్చుకో. రా ప్రియారా. డబుల్ కొటేషన్ అని అంటూ చేతులు చాచింది దిజునా. ఆ లైన్లో మొట్టమొదట నిలుచున్న మాంత్రికుడు నెమ్మదిగా దిజునా వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళి అలా ఆమె కౌగిలిలో ఒదిగిపోయాడు. మొదటివాడు తన యొక్క పెదవులతో దిజునా పెదవులను కలిపాడు. అతను ఆమె పెదవుల నుండి జాలువారే తీయని అమృతాన్ని తన పెదవులతో త్రాగుతూ అలా కొన్ని క్షణాల్లో చలనం లేకుండా ఆగిపోయాడు. అతనితో జతచేసిన తన పెదవులను వెనక్కు తీసి దిజునా ఈ విధంగా అనింది. దిజునా, ప్రియతమా, కోరిక తీరిందా? అక్కడ నిలబడు. డబుల్ కొటేషన్ అని చెప్పి తన చేతులతో అతన్ని పక్కకు లాగి నిలబెట్టింది. కొన్ని క్షణాల్లో అతని పెదవులు నల్లంగా మారాయి. ఆ నలుపు రంగు అతని పెదవుల నుండి చెంపలపైకి, చెంపలపై నుండి చెవులపైకి, తరువాత నుదురు మీదకి, తరువాత కళ్ళు, ముక్కు, అలా మొహం మొత్తం నల్లంగా బొగ్గు రంగులో కాలినట్టుగా మారిపోసాగింది. మరుక్షణంలో అతని కళ్ళు మండుతున్న బొగ్గు ఎలా కాలుతుందో అలా అతని కళ్ళు కాలడం మొదలుపెట్టాయి. క్షణాల్లో అతని తల లోపల నుండి మండటం మొదలైంది. కాని అతని నుండి ఏ స్పందన లేదు. అతని తల అలానే తగలబడుతూ శరీరం నుండి వేరుబడి క్రిందపడిపోయింది. అది అలానే క్రిందపడి మండుతోంది. నిలబడి ఉన్న అతని మొండెం, తల ఎక్కడనుంచి అయితే విడిపోయిందో ఆ భాగం నుండి అగ్ని ఉద్భవించి తగలబడసాగింది. అలా తగలబడుతున్నప్పుడు అతని శరీరం నుండి ఒక కాంతి, అంటే ఒక విధమైన లైఫ్ ఫోర్స్ దిజునా వేసుకున్న చైన్లోని నల్లటి వజ్రంలోనికి వచ్చి చేరింది. ఆమె ఆకుపచ్చని కళ్లల్లో మెరుపు వచ్చింది. ఆ శరీరం అలానే మాడుతూ క్షణాల్లో బూడిద కుప్పగా పడిపోయింది. ఆ బూడిద కుప్పను చూసి దిజునా నవ్వుతూ మిగిలిన వారితో ఇలా అన్నది. దిజునా, చూసారా, మీకు బాధ, నొప్పి ఏమీ లేకుండా మీరు మరణించే వరం ప్రసాదించే దేవతను నేను. మీ పొందు కోసమే వచ్చాను. తొందరగా రండి అందరూ. రావాలి. హా 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 అద్ది. రా ప్రియారా, నా ప్రేమను ఆస్వాదించు. డబుల్ కొటేషన్ అని రెండవ వాడిని తన చేతుల్లోకి తీసుకొంది. మొదటి వాడి గతే రెండవ వాడికి పట్టింది. ఆలా 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఆలా తయారు అయిన 10 బూడిద కుప్పలను ఏదో ఒక సుడిగాలి లాంటిది వచ్చి తీసుకుపోయింది. దిజునా కళ్ళు ఇంకా తీక్షణంగా ఆకుపచ్చ రంగులో వెలగసాగాయి. దిజునా వికటాట్టహాసం చేస్తూ ఇలా అన్నది. దిజునా, ఇది కదరా నాకు కావలసింది. నన్ను ఎవ్వరూ ఆపలేరు. కింగ్ గ్రాండీ, ఈ గ్రాహం పైన మారణ హోమంలో చివరి సమిధవు నువ్వే. డబుల్ కొటేషన్ అంటూ ఆ రాజసౌధపు సింహద్వారం వైపు అడుగులు వేసింది దిజునా. ఆ సింహద్వారం లోపల నుండి గడియపెట్టబడి ఉంది. దిజునా తన అరచేతిని చాచి ఏవో వింత మంత్రాలు చదివి ఒక ఆకుపచ్చని అగ్నిగోళాన్ని తన చేతుల్లో సృష్టించింది. ఆ అగ్నిగోళంతో తన ఎదురుగా ఉన్న సింహద్వారపు తలుపుని కొట్టింది. మరుక్షణంలో అది భగ్గున మండుతూ 2 ముక్కలై విరుచుకు పడింది. దిజునా లోపలి వెళ్ళింది. అక్కడ రారాజుని కాపాడటానికి వచ్చిన వారు ఆమె మంత్రశక్తి ముందు నిలువలేకపోయారు. వారి శరీరాలు ఛిద్రమై, వారి ఒంట్లోని భాగాలు విడిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. అలా చెల్లాచెదురుగా పడిన వారి శరీరభాగాలు మంటలు అంటుకుని మండిపోయాయి. అక్కడ బూడిద కుప్పలు మిగిలాయి. దిజునా శక్తి ఇంకా పెరిగింది అనడానికి సంకేతంగా దిజునా కళ్లల్లోని ఆకుపచ్చని వజ్రాలు మరింతగా మెరవసాగాయి. దిజునా ఈ పని చేస్తోంటే ఎదురుగ్గా సింహాసనంలో కూర్చొని చూస్తున్నాడు కింగ్ గ్రాండీ. కింగ్ గ్రాండీ తెల్లని రాజదుస్తులలో, చేతిలో ఒక మంత్రదండం పట్టుకుని ఉన్నాడు. తన సింహాసనం పక్కన ఒక మాయా ఖడ్గం ఉంది. కింగ్ గ్రాండీ 7 ఎత్తు ఉన్న దీర్ఘకాయుడు, మెరిసే నల్లటి దేహం కలవాడు, ఒక గొప్ప యోధుడు.
క్రోమోస్ గ్రహంపై తన మంత్రసాధనతో సంపాదించిన శక్తులతో రాజ్యాలను గెలిచి ఏకఛత్రాధిపత్యంగా ఆ క్రోమోస్ గ్రహాన్ని ఏలేటటువంటి రారాజు ఇప్పుడు దిజునాతో తలపడటానికి సిద్ధమయ్యాడు. దిజునా కింగ్ గ్రాండీని చూస్తూ నవ్వసాగింది. ఆలా నవ్వుతూ ఇలా అన్నది. దిజునా, కింగ్ గ్రాండీ, క్రోమోస్ గ్రహాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న రారాజు ఇప్పుడు స్వయంగా నాతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అవునా మహారాజా? అని వికటంగా నవ్వుతూ అన్నది దిజునా. కింగ్ గ్రాండీ, నీలాంటి క్షుద్రశక్తిని నాశనం చేసి వేరే ఏ గ్రహానికి నువ్వు వెళ్ళి ఇంక దాడి జరపకుండా చేస్తాను. జ్ఞానదత్తో మాట్లాడి అసువులు బాసిన నా ప్రజలను తిరిగి బ్రతికించుకుంటాను అని అన్నాడు కింగ్ గ్రాండీ ఆవేశంగా. దానికి సమాధానంగా దిజునా ఇలా అన్నది. దిజునా, నువ్వు చాలా తెలివైన వాడివి అని అనుకున్నాను. కాని ఇలాంటి పిచ్చి కలలను కంటూ ఉంటావని అస్సలు ఊహించలేదు. నీ ప్రజలను, నీ సైన్యాన్ని ఎప్పుడో నాశనం చేసేశాను. వాళ్లు బయట తగలబడుతున్నారు. వాళ్ల శరీరాలు ఎప్పుడో అగ్నికి ఈ దిజునా రేపిన అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మళ్ళీ వాళ్లను నువ్వు ఇంకేం రక్షిస్తావు? కొంచెం ఆలోచించు. ఇంత అందగాడివి, వెడల్పైన ఛాతి గలవాడివి, బలిష్టమైన నీ బావులలో నాకు ఒదిగిపోయి కోరిక తీర్చుకోవాలని ఉంది. పలకలు తేలిన నీ తొడలు, నీ ఉదరభాగం, సింహ మధ్యంలాంటి నీ నడుముని చూస్తూ ఉంటే నాలోని కోరిక రెట్టింపు అవుతోంది. నిన్ను చూస్తూంటే నాకు చంపబుద్ధి కావడం లేదు. ఈ స్పీయర్ మొత్తంలో నా కోరికను తీర్చగల మొనగాడివి నువ్వే అనిపిస్తోంది. అందుకే నీకు ఒక వరం ఇవ్వాలని నాకు అనిపిస్తోంది. అదేంటో చెప్పనా? డబుల్ కొటేషన్ అని చిన్నగా నవ్వుతూ కింగ్ గ్రాండీ వంక చూడసాగింది దిజునా. దిజునా అన్నదానికి స్పందిస్తూ కింగ్ గ్రాండీ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. కింగ్ గ్రాండీ, వరం ఏదో అంటున్నావు కదా? అయితే నా ప్రజలను తిరిగి బ్రతికించి ఇక్కడ నుంచి వెళ్ళిఫో. మళ్ళీ తిరిగి రాకు అని అన్నాడు కింగ్ గ్రాండీ. కింగ్ గ్రాండీ అన్నదానికి సమాధానంగా దిజునా ఈ విధంగా అన్నది. దిజునా, నీ ఎదురుగ్గా ఇంత మంచి అందగత్తెను పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? నీకు నాతో సంభోగించడం ఇష్టం లేదా? కోరివచ్చిన సుఖాన్ని కాదనే రాజుని నిన్నే చూస్తున్నాను. మదనతాపంతో నా ఈ శరీరం ప్రజ్వరిల్లుతోంది. నీ స్పర్శతో నా కోరిక తీర్చు. నీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమందిని కనడానికి నేను సిద్ధం. నువ్వు కోరుకున్నట్టు నీతో రతి క్రీడలో పాల్గొనడానికి నేను సిద్ధం. నా శరీరాన్ని నీ కోసం ఇప్పుడే శృతి చేసి ఉంచాను. రా ప్రియా, రా, నీ కౌగిలిలో నన్ను బంధించి స్వర్గసుఖాలను పొందు. ఇదే నేను నీకు ఇచ్చే వరం. కింగ్ గ్రాండీ, తప్పదు. నీలాంటి దాన్ని ఇంక చంపకుండా ఉపేక్షించి లాభం లేదు. నీ వలపువల విసిరి నన్ను లొంగదీసుకోవాలనుకుంటున్నావా? అది జరగని పని. నీతో యుద్ధానికి నేను సిద్ధం. రా దిజునా, రా అంటూ కింగ్ గ్రాండీ తన మంత్రదండాన్ని గాలిలో తిప్పుతూ మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు. అది చూసి దిజునా ఇలా అంది. దిజునా, నా ప్రేమనే తిరస్కరిస్తావా? అయితే చావు అని అంటూ తన యొక్క శక్తిని కేంద్రీకృతం చేసి ఒక ఆకుపచ్చని అగ్నిగోళం సృష్టించి కింగ్ గ్రాండీ పైకి విసిరింది. అప్పుడు దిజునా ఊహించని విషయానికి ఒకటి జరిగింది. తాను విసిరిన అగ్నిగోళం తిరిగి దిజునా వచ్చి తగిలింది. కింగ్ గ్రాండీ యొక్క మంత్రదండపు శక్తి దిజునా శక్తిని తిప్పికొట్టింది. దిజునా గాలిలో ఎగ్గిరి అవతల పడింది. కింగ్ గ్రాండీ తరువాత ఆమెపై దాడిని చేసిన విధానం దిజునాని ఆశ్చర్యపరచింది మరియు తనను భయానికి గురయ్యేట్టు చేసింది. దిజునా శక్తులను కింగ్ గ్రాండీ యొక్క మంత్రదండం లాగేసుకోవడం కాని తిప్పికొట్టడం కాని చేస్తోంది. కింగ్ గ్రాండీ యొక్క శక్తికి దిజునా కొంతవరకు శక్తిహీనురాలైంది. దిజునాకి కింగ్ గ్రాండీ యొక్క ధాటికి గాయాలు అయ్యాయి. కింగ్ గ్రాండీ తన యొక్క మాయా ఖడ్గంతో దిజునాపై దాడికి దిగాడు. ఆ ఖడ్గం భీకరాగ్ని జ్వాలల్లో మండుతూ ఉంది. అది గనక ఒక్కసారి దిజునాని గనక తాకితే ఆమె చావు దెబ్బతినడం ఖాయమని ఆమెకు అర్థమయ్యింది. దిజునా ఒక్కసారిగా మొహంలో భయాన్ని ప్రదర్శిస్తూ ఇలా అన్నది. దిజునా, కింగ్ గ్రాండీ, నన్ను క్షమించు. తప్పు చేశాను. నా మంత్రశక్తితో నీ ప్రజలను రక్షిస్తాను. ఇదిగో నా మేడలో ఉన్న కాలసర్ప వజ్రం. దీనితో నేను అందరినీ పునర్జీవితులను చేస్తా. నేను నీతో సంధికి సిద్ధం. మన సంధికి గుర్తుగా నా కోరిక తీర్చి నన్ను తృప్తిపరుచు కింగ్ గ్రాండీ. కోరివచ్చిన ఈ మగువ కోరిక తీర్చలేవా? తీర్చవా? రా ప్రియా, రా, వచ్చి నా కౌగిలిలో ఒదిగిపో. నా కోరిక తీర్చు. నన్ను సుఖపెట్టు. రా, రా, మనకు పుట్టిన బిడ్డలను ఈ గ్రహానికి రాజులను చేద్దాం. రా, వచ్చిన కోరిక తీర్చు. రా ప్రియారా, ఆలస్యం చెయ్యకు. నా కోరిక తీర్చు. రా అని అత్యంత మృదువుగా మాట్లాడింది దిజునా. దిజునా మాట్లాలు నమ్మిన కింగ్ గ్రాండీ ఆమెను కౌగిలిలోకి తీసుకుని ఆమె పెదవులపై కిస్ చేశాడు. కింగ్ గ్రాండీ దిజునా పెదవులలోని తీయటి విషయాన్ని లోపలి తీసుకున్నాడు.
కొన్ని క్షణాల్లో అచేతనంగా నిలబడిపోయాడు కింగ్ గ్రాండీ. క్షణాల్లో అతని తల భగ్గుమని అంటుకొని ఆ శరీరం నుండి విడిపోయి క్రిందపడుతూ ఉండంగా దిజునా కింగ్ గ్రాండీ తలను ఒడిసి పట్టుకొని ఆ మంటల్లో కాలుతున్న ఆ తలలోని మాంసం మొత్తం కళ్ళు తప్ప ఒలుచుకుని ఒక్క గుటకలో మింగేసి బయటకు నడుచుకుంటూ వచ్చి కళ్లతో పాటుగా మండుతున్న పుర్రెను కిందపడేసి తన ఉక్కు పాదంతో ఆ కపాలాన్ని క్రష్ చేస్తూ చుట్టూ చూసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొంతమందిని తన మంత్రశక్తితో వాళ్లను సమూలంగా నాశనం చేసింది. అలా జరిగిందా మారణహోమం. కింగ్ గ్రాండీ ఆ విధంగా మరణించాడు. తాను కింగ్ గ్రాండీని చంపిన విధానం గుర్తుకు తెచ్చుకుని నవ్వుకోసాగింది దిజునా. అలా నవ్వుకుంటూ ఇలా అన్నది, దిజునా, నన్ను ఆపగల శక్తి ఈ విశ్వంలో ఎక్కడా లేదు. హాహాహా, డబుల్ కొటేషన్ అని అంటూ వికృతంగా నవ్వసాగింది దిజునా. కాని దిజునా యొక్క విజయానందం ఎక్కువసేపు నిలబడలేదు. ఎందుకని నిలబడలేదు? దానికి ఎవరు కారణం?